హలో గైస్, రీసెంట్లీ డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది కదా. ఆ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి చాలా మంది ఎక్స్మెన్ మూవీస్ చూడాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎక్స్మెన్ మూవీస్ చూసి టైమ్ లైన్ అర్థం చేసుకుంటే డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీ ఈజీగా అర్థమవుతుంది కదా అని ఈ మూవీస్ చూడాలి అనుకుంటున్నారు. కానీ ఈ డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన షాన్ లెవీ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మీరు ఈ మూవీ ఎంజాయ్ చేయాలి అంటే ప్రీవియస్ ఎక్స్మెన్ మూవీస్ అండ్ ఎంసీయూ మూవీస్ చూసి హోంవర్క్ చేసి నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్ గా వెళ్ళినా కూడా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు. యాక్చువల్లీ ఆయన ఉద్దేశం ఏంటి అంటే, డెడ్పుల్ 3 మూవీలో కనిపించే వుల్వరిన్ అండ్ ప్రీవియస్ ఎక్స్మెన్ మూవీస్ లో కనిపించిన వుల్వరిన్ ఇద్దరు సేమ్ కాదు అండ్ ట్రైలర్ లో కూడా అది క్లియర్ గా చెప్పేశారు. సో ఈ మూవీ యొక్క టైమ్ లైన్ అర్థం అవడానికి ప్రీవియస్ ఎక్స్మెన్ మూవీస్ చూడాల్సిన అవసరం లేదు. కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు డెడ్పుల్ 1 and 2 అండ్ ఎక్స్మెన్ ఆరిజిన్స్ వుల్వరిన్ ఈ 3 మూవీస్ ని చూసి ఆ క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీని తెలుసుకుని వెళ్ళండి. అండ్ దానితో పాటు లోకీ సీజన్ 1 and 2 చూసి టైమ్ లైన్స్ గురించి టీవీఐ గురించి తెలుసుకుని వెళ్ళండి. మీరు ఈ డెడ్పుల్ 3 మూవీ చూసేటప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. లేదు బ్రో, మేము ఎక్స్మెన్ మూవీస్ కూడా చూస్తాం, టైమ్ లైన్ అర్థం చేసుకుంటాం, ఈ ఎక్స్మెన్ మూవీస్ ని ఏ ఆర్డర్ లో చూడాలో చెప్పు చాలు అంటారా? అయితే మీకోసం ఈ మూవీస్ ని ఎలా చూడాలో వాచ్ ఆర్డర్ ని చెప్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఆర్డర్ లో చూసినా కూడా ఈ ఎక్స్మెన్ మూవీస్ యొక్క టైమ్ లైన్ అనేది పూర్తిగా అర్థం అవ్వదు. అది ఎందుకో లాస్ట్ లో చెప్తాను, ఆ పాయింట్ ని మిస్ అవ్వకండి. అండ్ ఈ టైమ్ లైన్ లో మీరు ఫస్ట్ చూడాల్సిన మూవీ ఏది అంటే 2011 లో రిలీజ్ అయిన ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ మూవీ. ఈ మూవీ యొక్క స్టోరీ 1944 లో స్టార్ట్ అవుతుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది స్టోరీ మొత్తం 1962 లో జరుగుతుంది. అండ్ తర్వాత చూడాల్సిన మూవీ ఏంటి అంటే 2014 లో రిలీజ్ అయిన ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ. ఈ మూవీలో వుల్వరిన్ 2023 నుంచి 1973 కి వచ్చి కొన్ని ఈవెంట్స్ ని చేంజ్ చేస్తాడు. దానివల్ల ఈ ఎక్స్మెన్ యూనివర్స్ రీబూట్ అయ్యి ఒక కొత్త టైమ్ లైన్ ఏర్పడుతుంది. అండ్ దీని తర్వాత చూడాల్సిన మూవీ 2009 లో రిలీజ్ అయిన ఎక్స్మెన్ ఆరిజిన్స్ వుల్వరిన్ మూవీ. ఈ మూవీ యొక్క స్టోరీ 1845 లో స్టార్ట్ అవుతుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మొత్తం 1979 లో జరుగుతుంది. అండ్ ఈ మూవీ ద్వారా వుల్వరిన్ యొక్క ఆరిజిన్ అండ్ బ్యాక్ స్టోరీ తెలుస్తుంది. అండ్ ఈ మూవీ తర్వాత 2016 లో రిలీజ్ అయిన ఎక్స్మెన్ అపోకలిప్స్ మూవీ చూడాలి. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ 1983 లో జరుగుతుంది. అండ్ ఈ మూవీ తర్వాత 2019 లో రిలీజ్ అయిన ఎక్స్మెన్ డార్క్ ఫియోనిక్స్ మూవీ చూడాలి. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ 1975 లో స్టార్ట్ అవుతుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మొత్తం 1992 లో జరుగుతుంది. అండ్ ఈ మూవీ అయిపోయిన తర్వాత నుంచి మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పే మూవీస్ లో క్యారెక్టర్స్ యొక్క ఏజ్ అనేది మారిపోతుంది. అండ్ ఆ క్యారెక్టర్స్ ని ప్లే చేసిన యాక్టర్స్ కూడా మారిపోతారు. అండ్ ఈ మూవీస్ యొక్క స్టోరీ అనేది ఏ ఇయర్ లో జరుగుతుందో అర్థం కాదు. ఒకవేళ మూవీ రిలీజ్ అయిన ఇయర్ లోనే మూవీ స్టోరీ కూడా జరుగుతుంది అనుకున్నాం అనుకోండి, ఆ ఇయర్ అనేది టైమ్ లైన్ లో సరిగా ఫిట్ అవ్వదు. సో ఇప్పుడు మనం ఇయర్ ని మెన్షన్ చేయకుండా ఏ మూవీ తర్వాత ఏ మూవీ చూడాలి అనేది చెప్పుకుందాం. అందులో ఫస్ట్ మనం 2000 లో రిలీజ్ అయిన ఎక్స్మెన్ మూవీ చూడాలి. అండ్ దాని తర్వాత 2003 లో రిలీజ్ అయిన ఎక్స్మెన్ యునైటెడ్ మూవీ చూడాలి. అండ్ దాని తర్వాత 2006 లో రిలీజ్ అయిన ఎక్స్మెన్ ద లాస్ట్ స్టాండ్ మూవీ చూడాలి. అండ్ ఈ మూవీ తర్వాత 2013 లో రిలీజ్ అయిన ద వుల్వరిన్ మూవీ జరుగుతుంది. అండ్ ఈ మూవీ తర్వాత 2020 లో రిలీజ్ అయిన ద న్యూ మ్యూటెంట్స్ మూవీ చూడాలి. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ అరౌండ్ 2020 దగ్గరే జరుగుతుంది. అండ్ ఈ మూవీకి లోగన్ మూవీకి చిన్న కనెక్షన్ ఉంటుంది. అండ్ దీని తర్వాత 2017 లో రిలీజ్ అయిన లోగన్ మూవీ చూడాలి. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ 2029 లో జరుగుతుంది. అండ్ తర్వాత డెడ్పుల్ 1 and 2 మూవీస్ ని ఈ ఎక్స్మెన్ మూవీస్ లో కలిపి చూడొద్దు, వీటిని సెపరేట్ గా చూడండి. ఎందుకంటే ఈ డెడ్పుల్ మూవీస్ కి సంబంధించి పర్టికులర్ ఇయర్ ఏమీ మెన్షన్ చేయలేదు. అండ్ ఈ మూవీస్ అనేవి ఎక్స్మెన్ టైమ్ లైన్ కి సెపరేట్ గా జరుగుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఈ డెడ్పుల్ మూవీస్ అనేవి ఎక్స్మెన్ యూనివర్స్ లోనివి కాదు అనిపిస్తుంది. అండ్ డెడ్పుల్ 2 మూవీలో లాస్ట్ లో జరిగే టైం ట్రావెల్ సీన్ చూస్తే మాత్రం మీకు టైమ్ లైన్స్ గురించి మళ్ళీ ఎక్కడ లేని డౌట్లు వచ్చేస్తాయి. సో ఈ డెడ్పుల్ మూవీస్ అనేవి ఎక్స్మెన్ యూనివర్స్ లో పార్ట్ కాదు అనుకుని చూడండి. అప్పుడు మీకు డెడ్పుల్ క్యారెక్టర్ గురించి ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఆర్డర్ లో మీరు మూవీస్ చూస్తే మీకు టైమ్ లైన్ మొత్తం అర్థమైపోతుందని నేను చెప్పను. అసలు ఈ ఆర్డర్ అనే కాదు, మీరు ఏ ఆర్డర్ లో చూసినా కూడా డౌట్స్ అనేవి కన్ఫర్మ్ గా ఉంటాయి. అండ్ లాస్ట్ లో మీకు ఒక పాయింట్ చెప్తా అని చెప్పా కదా, అదేంటో తెలుసా? ఫాక్స్ స్టూడియో వాళ్ళు ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ ని 2 సార్లు 3 సార్లు అనుకుంటా సాఫ్ట్ రీబూట్ చేశారు. సో దానివల్ల టైమ్ లైన్ లో కంటిన్యూటీ మిస్టేక్స్ ఉంటాయి అండ్ కాస్టింగ్ లో కూడా చేంజెస్ ఉంటాయి. దాంతో మీకు కొత్త కొత్త కన్ఫ్యూజన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ఎక్స్మెన్ టైమ్ లైన్ లో ఉన్న మిస్టేక్స్ ని గాల్లో వదిలేసి 1845 నుంచి 2029 వరకు జరిగిన టైమ్ లైన్ మొత్తాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఆ వీడియో ఇప్పుడు కాదు, డెడ్పుల్ 3 మూవీ రిలీజ్ కి ముందు అప్లోడ్ చేస్తా. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.